అస్సాం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అస్సాం పర్యటనలో భాగంగా కోట్లాది రూపాయల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పాలనలో అస్సాం తిరోగమనంలో పయనించిందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. బీజేపీతోనే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటన కొనసాగుతోంది. ఈశాన్య రాష్ట్రాల టూర్లో భాగంగా తొలి రోజు ఆయన మణిపూర్లో పర్యటించారు. మణిపూర్ పర్యటన తర్వాత ఆయన అస్సాంలోకి ప్రవేశించారు. ధారంగ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చైనాతో భారత్ యుద్ధం తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు అప్పటి ప్రధాని పండిట్ నెహ్రూ చేసిన గాయాలు ఇప్పటికీ మానలేదని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాగా ఇప్పటి కాంగ్రెస్ పార్టీ సదరు గాయాలపై ఉప్పు చల్లుతోందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం భారత వ్యతిరేక భావజాలం ఉన్న దేశాలతో జతకట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఈ విషయం బయటపడిందన్నారు. ప్రస్తుతం ఆక్రమణదారులకు, దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పార్టీ రక్షణగా మారిందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో హస్తం పార్టీతో జాగ్రత్తగా ఉండాలని ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇదిలా ఉంటే తాను శివభక్తుడినని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకున్నారు. తనను ఎవరు ఎంతగా తిట్టినా శివుడిలా విషయాన్ని తనలోనే దాచుకుంటానన్నారు ఆయన. అయితే ఎవరికైనా అనుమానం జరిగితే మాత్రం తనకు తట్టుకోలేనని ఆయన తెలియజేశారు. భూపెన్ హజారికాకు భారతరత్న అవార్డు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తనను విమర్శించిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాగా అస్సాంను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా అస్సాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రధానంగా డార్జిలింగ్ జిల్లాలో వైద్యం అలాగే మౌలిక వసతులు కల్పన కోసం 6,300 కోట్ల రూపాయల మేర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ కితాబు ఇచ్చారు. ఇందులో భాగంగానే డార్జిలింగ్లో వైద్య కళాశాల అలాగే ఆసుపత్రి ఏర్పాటుకు అస్సాం ప్రభుత్వం చొరవ చూపిందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 570 కోట్ల రూపాయలతో డార్జిలింగ్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. అంతకుముందు మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. మణిపూర్ తర్వాత ఆయన అస్సాంలోకి వచ్చారు. అయితే అస్సాం రాగానే భారతరత్న అవార్డు గ్రహీత భూపెన్ హజారికాకు శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశానికి భూపెన్ హజారికా అందించినటువంటి సేవలను ఆయన కొనియాడారు. భారతదేశ సమగ్రతకు భూపెన్ హజారికా ఒక ప్రతీకగా నిలిచారని ప్రధాని వ్యాఖ్యానించారు. అంతేకాదు దేశానికి ఒక మూలన విసిరేసినట్టుగా ఉండే ఈశాన్య రాష్ట్రాలు ప్రగతి పథంలో దూసుకుపోవాలని భూపెన్ హజారికా కలలు కన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో భూపెన్ హజారికా కలలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్విరామంగా శ్రమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాగా ఈసారి ఈశాన్య రాష్ట్రాల పర్యటనను మణిపూర్తో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయితే మణిపూర్లో 2 ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల ఫలితంగా శాంతి భద్రతలు అదుపు తప్పాయి. పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. ఫలితంగా అనేక మంది చనిపోయారు. అయితే అనేక కారణాలతో ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్లో పర్యటించలేకపోయారు. దీంతో మణిపూర్ తగలబడుతున్నా అక్కడి పర్యటించే తీరిక ప్రధాని మోదీకి లేకుండా పోయిందని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. అంతేకాదు మణిపూర్లో 7,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అనేక ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇదిలా
ఇలా ఉంటే కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోలేదన్నది బీజేపీ తరచూ చేసే ప్రచారం. కాగా ఈ ప్రచారంతోనే ఈశాన్యలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. కాగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మను ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జిగా బీజేపీ అగ్రనాయకత్వం నియమించింది. ఏది ఏమైనా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.